తెలంగాణ కేబినెట్ కీలక భేటీ ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. బనకచెర్ల అంశంపై నేరుగా ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను తెలియజేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ప్రాజెక్టుపై చర్చకు హైదరాబాద్కు రావాలని ఏపీ సీఎం లేదా మంత్రుల్ని ఆహ్వానించే అంశంపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విధానపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి నెల 2 పర్యాయాలు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఈ నెల 5న జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో రెండోసారి మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును ఎజెండాలో ప్రధాన అంశంగా చేర్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరిపై తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు లభించడంతో పాటు వాటి నిర్మాణం పూర్తయిన తర్వాతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నేరుగా ఏపీ ప్రభుత్వానికే తమ అభ్యంతరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉండిపోయిన విభజన వివాదాలపై గతంలో ఓసారి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు విభజన వివాదాల పరిష్కారానికి 2 రాష్ట్రాల మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల మధ్య చర్చలను పునరుద్ధరించే అంశంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇక ఖరీఫ్లో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను రికార్డు సమయంలో ప్రభుత్వం జమ చేసింది. 1-2 రోజుల్లో మొత్తం చెల్లింపులు పూర్తి కానుండగా ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు రైతు నేస్తం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా కేబినెట్ చర్చించనుంది. భూభారతి అమల్లో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ రకాల భూ సమస్యలపై రైతుల నుంచి 8 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సైతం మంత్రివర్గం చర్చించనుంది. కాళేశ్వరం బరాజ్ భవితవ్యంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికలోని సిఫారసుల అమలుపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం, విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.